गणाधिपतये नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। ఇదంతా కేవలం భక్తి మార్గమే. హిందూ ధర్మంలో ఏం చెప్పబడిందంటే భగవంతుణ్ణి మనం ఆవాహనం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? కొండంత దేవుడి కొండంత భక్తి ఇవ్వడమా? కాదు, భక్తి సమర్పించాలి. ఏ విధంగా భక్తి సమర్పించాలి? ఒక ఇనుప గడ్డి ఉంటది కదండి, ఇనుప గడ్డి అందరూ కూడా కూర్చోండి. సర్వదేవతారాధనంగా నెరవేరాలి అని చెప్తాం. కాబట్టి కంకణం కట్టుకునే వాళ్ళందరూ దీక్షతో ఉండాలి. ఎప్పటి వరకు? శుక్రవారం శనివారం ఉదయం 7 గంటల వరకు. మా కార్యకర్తలకు ప్రత్యేకం. మరి ఒక గుడి ప్రాముఖ్యత పరిసర ప్రాంతాల రాష్ట్ర ప్రభుత్వం జరగాల్సిన అవసరం. ఎందుకంటే స్వామివారి ఆశీస్సులు ఇట్టి చుట్టుపక్కల వారికి కాదు, ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం. ముఖ్యంగా సనాతన ధర్మ రక్షకులు, గురు రక్షకులు ముఖ్యంగా ఈ దేవాలయాన్ని సందర్శించాలని స్వామివారి సందర్శించే విపరీతమైన ధైర్యం కానీ మనోబలం కానీ మరి స్వామివారి ఆశీస్సులు మరి ముఖ్యంగా ధర్మరక్షకులకి ఒక కవచంలా ఉంటాయి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి స్వామివారిని కూడా ఇవాళ అదే కోరడం జరిగింది. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ముఖ్యంగా సనాతన ధర్మం గురువు బాగుండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది. మరి ఇక్కడ అందరూ కూడా భక్తులు విపరీత సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకోవాలి, మరి మీకు మంచి చేకూరుతుంది. స్వామివారు చాలా పవర్ఫుల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఓం శ్రీ కాలభైరవ స్వామినే నమః. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యే నమః. శ్రీ గురు మాధవానంద సరస్వతి నమో నమః. ఉప్పల్ స్వయంభూగా వెలిసినటువంటి మహాదివ్య క్షేత్రం కాలభైరవ స్వామి క్షేత్రం.
ఇక్కడ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా సుమారు 500-600 సంవత్సరం నాటి పూర్వము విగ్రహం ఈ రాతిలో వెలిసి ఉన్నదని ఆర్కాలజిస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ పూర్వము ఇక్కడ వ్యవసాయ క్షేత్రం ఉండేది. తదుపరి కాలక్రమేణా బగాయత్ను ప్లాట్లు చేయడం ద్వారా ఈ యొక్క స్థలము దేవాలయానికి రావడం జరిగింది. తద్వారా నాగబంధనంతో ఉన్నటువంటి కాలభైరవ స్వామి విగ్రహాన్ని విముక్తి అయి స్వామివారు బంధనం నుంచి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చి కొంగు బంగారమైనటువంటి కల్పతరువుగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ కాలభైరవ స్వామి మహాదివ్య క్షేత్రంలో డిసెంబర్ 11 ఈ రోజున గురువారం రోజున గణపతి పూజ, గోపూజ, ద్వార పూజ, అష్టభైరవ మండపారాధన, తర్వాత శతఘటాభిషేకము, అలంకరణ, మహామంగళహారతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం అష్టభైరవ హవనం, అదేవిధంగా అష్టభైరవ విధనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రేపు శుక్రవారం 12వ తారీఖు రోజున స్వామివారి గణపతి పూజతో, గోసేవ పూజతో ప్రారంభమై శివపార్వతి కళ్యాణ మహోత్సవము, బలిప్రదానం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమం, సాయంకాలం భైరవపట్టణంలో పల్లకి సేవ, జ్వాలాతురణం అత్యంత వైభవంగా నిర్వహించబోతూ ఉన్నాము. దీనికి భక్తులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పాల్గొని కాలభైరవ స్వామి యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా మనవి. మన కమిటీ చైర్మన్ పూజల ప్రభాకర్ గారు వారి యొక్క విశేషమైనటువంటి భైరవ యొక్క పూజాకృతం ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు వారి మాటల్లో విందాం. బం కాలభైరవ నమః. ఈరోజు ఉప్పల్ కాలభైరవ స్వామి దేవాలయంలో 3వ వార్షికోత్సవం అతి ఘనంగా జరుగుతున్నది. ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి ఎక్కడి నుంచో, ఇక్కడ ఖాళీ హైదరాబాదే కాదు, తెలంగాణే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. వారందరికీ నా కమిటీ తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరిస్తున్నటువంటి పూజారులు కన్నయ్య పంతులు గారు, రామకృష్ణ పంతులు గారు, అలాగే నా కమిటీ మెంబర్సు, మరి ఇక్కడ చేస్తున్న సేవాకి ముఖ్యంగా సేవాకి ఆడవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వారికి కూడా బాగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించినటువంటి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి గారికి, మరియు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పరమేశ్వర్ రెడ్డి గారికి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, ప్రెస్ మిత్రులకు, తోటి పోలీసు సహకారం అందించిన వారందరికీ, నా స్నేహితులకి, జిహెచ్ఎంసీ వారికి, ఈ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాలభైరవ స్వామికి జై. కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి శూల శివప్రియ మమ రక్ష రక్ష. కాలభైరవ రక్ష అందరికి ఉండాలని కోరుకుంటున్నాము. ఉప్పల్ బగాయత్ పట్టణ ప్రజలకి, హైదరాబాద్ అలాగే రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గురువుల ఆధ్వర్యంలో కొన్ని పూజలు జరిగినాయి. రేపు కాలభైరవ అష్టమి సందర్భంగా రేపు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది, శివ కళ్యాణం ఉంటుంది. దాంతోపాటు విశేషమైన పూజలు కూడా ఉంటాయి. కావున భక్తులు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి, భైరవ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. జై కాలభైరవ స్వామికి. ఓం బం భైరవాయ నమః. నమో కాలభైరవాయ నమః. ఉత్సవం చాలా బాగా జరుగుతోంది. అందరూ సహాయ సహకారాలతోటి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ భైరవుడు అందరినీ చాలా సంతోషంగా చూస్తూనే ఉంటాడు. ఆ దేవుడి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక 3 years నుంచి వస్తున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. భైరవుడు మా వెనకాల ఎప్పుడు ఉంటాడు, ఆయన ఉంటాడు, ఆ గట్టి నమ్మకం నాకు. చాలా సంతోషం. సరే, ఇప్పుడు ఆలయానికి ఎప్పటి నుంచి వస్తారు? మీకు ఈ ఆలయం ఎట్లా కాలభైరవ స్వామి ఎప్పటి నుంచి తెలుసు ఇక్కడ టెంపుల్? మాకు ఇప్పుడు ఇక్కడ గడ్డి పొలాలు ఉన్నప్పటి నుంచి తెలుసు అన్న. అప్పుడు అంతకుముందు ఈ అన్ని గడ్డి పొలాలు ఉంటుండే. ఇక్కడ చాలా పురాతనమైన ఆలయము. అప్పుడు ప్రజెంట్ ఉప్పల్ వాసులకే తెలుసు ఈ ఆలయం అనేటిది. ప్రజెంట్ ఈ లేఅవుట్ అయినప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవన్నీ చేయడం వల్ల పబ్లిక్కి చాలా మందికి తెలిసింది. ఏది మనం నిబద్ధంగా, మనం ఏదైతే కోరిక బలంగా కోరుకుంటామో అది మంచిది అయి ఉంటే మనకు కాలభైరవ స్వామి మనకి తక్షణమే నెరవేరుస్తాడన్న.
అట్లా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఆశించిన కోరికలు నెరవేరినాయి ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి? అన్న నెలవేరినాయి అన్న. నేను నా మ్యారేజ్ కావాలనుకున్నాను. కాలభైరవ స్వామి నాకు మ్యారేజ్ అయింది, నాకు సంతానం గిన కలిగించిండు స్వామి. నాకు పాప పుట్టింది. ఇప్పుడు ప్రజెంట్ 3 months మా పాపకి గిన. నేను అనుకున్న కోరికనైతే పక్కా నెరవేరుస్తాడు ఈ స్వామి. న్యాయబద్ధమైన కోరిక అయితే పక్కా నెరవేరుస్తాడు. స్వయం కాలభైరవ స్వామి మరి 3వ సంవత్సరం అంటున్నారు, మీరు ఎప్పటి నుంచో వెలిసింది అంటున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు 3 సంవత్సరాలు బ్రహ్మోత్సవ వార్షిక పొలాలన్నీ పోయినాక అందరికి చాలా మందికి తెలియదు. ఇప్పుడిప్పుడే అందరికి తెలుసు. చాలా పురాతనం. వరి చేనులు, గడ్డి చేనులు, ఒక చెరువు ఉండే. ఆ చెరువు అయిపోయి ఇక్కడ ప్రాంతంలో అంతా రైతులు పెద్ద మనుషులు ఉండే. ఈ భూమి గుంది బాగే ల్యాండ్ ఇది. 2 ఎకరాల ల్యాండ్లో అయ్యవారు నిలిచారు. ఆయన 15 ఏళ్ళ ముందు నాకు, ఒక 20 ఏళ్ళ ముందు ఈ గడ్డి పొలం నాకు కొయ్యమని ఇచ్చిండు. ఆ తర్వాత మనం ఈ భైరవుని చూసినాం. ఆడికెళ్ళి ఆ చెట్టు కింద అంతా గుబురు పులిచెంత చెట్టు, చిమతించ చెట్టు, పిరంగి చెట్లు, మళ్ళీ అంతా ఒక విశాలమైన అంత గడ్డి ఉండే. ఆయన గడ్డి పోయమంటే మనం వచ్చి ఆడ చూసి ఈయన భైరవుడు ఈడ అందరు ఇట్లా ఉండి ఈ భైరవుని చూపెట్టంటే ఆయన చూపెట్టాడు మనకు. ఇక అప్పుడు అదంతా సాఫ్ చేసి కొబ్బరికాయ కొట్టి మనం ఆడ ముట్టిస్తుంటే దీపం. 15 ఏళ్ళు మనం ఈ గడ్డి కోసుకున్నాం ఈ ల్యాండ్లో. అప్పటి ఈ భైరవుడు ఉండని తెలుసు. అయితే తర్వాత ఈ లెవట్ అయింది. లెవట్ అయినాక కూడా ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు ల్యాండ్ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒక అన్నాడికి మా భైరవుడు మేమే పూజలు చేసుకుంటామని నన్ను వాళ్ళు ఇంటోళ్ళు వచ్చి జంగారెడ్డి అని వాళ్ళ జనార్దన్ అని ఉండేవాళ్ళు. సరే చూసుకొని పోయి నేను మైసమ్మ కాడ చూసుకుంటే అమ్మవారి కూడా ఉంది, ఆ అమ్మవారిని తీర్చిపెట్టని చెప్పిన. సరే వాళ్ళు బగేతులను ఇక్కడ రూమ్ వేసుకుని ఉన్నారు. బగే కూడా వాళ్ళ దగ్గరికి పొమ్మన్న ఫస్ట్. సరే అన్న పోతా అన్నాడు. పోయి నా ల్యాండ్లో భైరవుడు ఉన్నాడు, ఆ భైరవుడు నాకు కావాలి, నేను పూజలు చేసుకోవాలంటే వాళ్ళు ఏం చెప్పారంటే నీకు 2 ఎకరాల ల్యాండ్ ఉందంటారు, 1000 గజాలే వస్తుంది, ఇంకో 1000 గజాలు రావు, గుడికి ఏమైనా చేసుకో మాకు తెలియదు, ఆ ల్యాండ్ ఉంటే నువ్వు అని అన్నారు. అమ్మని నా 1000 గజాలు పోతుందని ఆయన వచ్చి నాకు చెప్పిండు. మళ్ళీ అప్పుడు చెప్తే నేనేమన్నా అంటే అన్న మరి ఆ రోజే చెప్తాం నీకు, వాళ్ళు వినరు, ఎందుకంటే మీ ఓనర్ కాబట్టి జాగబోతుందని చెప్పింది. ఇంకా ఆ తర్వాత నాకు చెప్పినాక మళ్ళీ ఒక నాడు ఓంకార జాండలు ఒక 250 తీసుకొచ్చి మొత్తం 2 ఎకరాలకు గుండ్లకు జాజు సున్నం వేసేసిన. అప్పుడే ఎంబడి తెల్లారిగా వేసేయంగానే ఉడవాళ్ళు లేవటోళ్ళు అప్పుడు ఉలికిపడరు. ఏం శివయ్య ఇదంతా నువ్వే చేసినావు, ఎవరు చేయలే, అంత ధైర్యం ఎవరికి లేదని నన్ను పిలిపించారు. అప్పుడు మీ పూర్తి పేరు? కంచమిది శివయ్య ముత్తురాజ్.